వెజ్ తినాలి కానీ కొంచెం స్పెషల్గా తినాలి అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ నీట్గా వాష్ చేసి అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం పసుపు అండ్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ అలాగే ఆలు కూడా తీసుకొని నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనమాట. కారము, ఉప్పు, పసుపు వేసుకొని లెమన్ జ్యూస్ కూడా పిండుకొని అవి కూడా బాగా కలిపి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గోబీ కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అవి రెండు ఆలు కూడా పక్కకు తీసేసి అన్నీ కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోద్దండి ఇది. ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఒక 50% ఫ్రై అవ్వాలంతే. అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్, కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ అండ్ ఆలు ఇవన్నీ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.